ఇడ్లీ, దోస, రైస్‌లోకి అద్దిరిపోయే కరివేపాకు పొడి రెసిపీ చూపించేస్తాను రండి. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టేసుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత అందులోకి హాఫ్ కప్ శనగపప్పు వేసుకోవాలి. లో ఫ్లేమ్‌లోని కలర్ చేంజ్ అయ్యేంత వరకు రోస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్‌లో 3/4 కప్ మినపప్పు వేసుకొని మినపప్పు కొద్దిగా హీట్ అయిన తర్వాత అందులోకి హాఫ్ కప్ ధనియాలు, పావు కప్పు జీలకర్ర వేసేసుకొని మినపప్పు కలర్ చేంజ్ అయ్యి ధనియాలు మంచి అరోమా రిలీజ్ చేసేంత వరకు ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక 20 ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. ఈ క్వాంటిటీ కరెక్ట్గా స్పైస్ సరిపోతుంది. మీకు ఇంకా స్పైసీ కావాలన్నా తక్కువ స్పైసీ కావాలన్నా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొక 2 స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని ఒక 3 గుప్పెళ్ళ వరకు కరివేపాకు వేసుకోండి. కరివేపాకు కూడా లో ఫ్లేమ్లోనే రోస్ట్ చేసుకోవాలి. మనం వేలుతో నలిపితే ఇలా పౌడర్ అయిపోయే స్టేజ్ వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇవన్నీ చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకొని 1 బై 1 మొత్తం అన్నీ ఫైన్ పౌడర్ లాగా చేసేసుకోవాలి. మిక్సీ చేసేటప్పుడే కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకోవాలి. ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లో చేస్తే పొడి నిలవ ఉంటుంది. కొంచెం బరకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. సో కొంచెం బరకు ఉంచుకుంటే ఇంకా బాగుంటుంది.